ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా లేదు. కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను వెంటాడుతూనే ఉంది. గతంలో ఉన్న వేరియంట్ల కంటే కొత్తగా వస్తున్న వేరియంట్లు ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిన్నటి వరకు JN.1 వేరియంట్ కరోనా వైరస్ అమెరికా వంటి కొన్ని దేశాలను భయపెడితే, తాజాగా అమెరికాలో KP.3 అనే కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా వచ్చిన KP.3 వేరియంట్ కొత్త లక్షణాలతో ప్రజలను కలవరపెడుతోంది. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో 25% వరకు KP.3 వేరియంట్, KP.2 కోవిడ్ వేరియంట్ కేసులేనని అమెరికాకు చెందిన CDCP ప్రతినిధులు వెల్లడించారు. ఈ వేరియంట్లు తీవ్రమైన లక్షణాలతో అమెరికా ప్రజలను భయపెడుతున్నాయి. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఈ KP.3 కోవిడ్ కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ KP.3, KP.2 కోవిడ్ వేరియంట్లు JN.1 వేరియంట్ నుంచి రూపాంతరం చెందినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కేసుల్లో 25% ఈ రెండు వేరియంట్ల నుంచే ఉండడం ఆందోళన కలిగించే విషయమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. KP.3 కోవిడ్ వేరియంట్ తేలికపాటి నుంచి తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, అలసట, రోగి రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. శ్వాసలో ఇబ్బంది ఏర్పడటం, కండరాలు లేదా కీళ్ల నొప్పులు, తలనొప్పి తరచుగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటితో పాటు KP.3 కోవిడ్ వేరియంట్ సోకిన వారిలో జీర్ణాశయ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా ఈ వైరస్ సోకినప్పుడు కనిపిస్తాయని తెలిపారు. శరీరంపై దద్దుర్లు, వేళ్లు, కాలి రంగు మారడం వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కొంతమందిలో న్యూమోనియా, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వంటి ప్రాణాంతకమైన సమస్యలు కూడా అభివృద్ధి చెందినట్లు గుర్తించారు. అయితే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడటం వంటివి చేయటం ద్వారా ఈ KP.3 వేరియంట్ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.